విశ్వం టీవీ నుంచి నేను మీ ఉమా. ప్రస్తుతం ప్రపంచమంతా పశ్చిమేషియా వైపే చూస్తున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దాడులు మరింత ముదురుతున్నాయి. ఒకవైపు చూస్తేనేమో క్షిపణుల వర్షాలు, మరోవైపు చూస్తేనేమో బాంబుల దాడులు. ఈ భీకర దాడులు జరుగుతున్న టైంలో ఒక అసాధారణమైన విషయం నేడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఆ సందేశం ఏంటంటే థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు ఈ ఇరాన్ ఇండియాకి ఎందుకు థ్యాంక్స్ అని చెప్తుంది? అసలు ఇప్పుడు ఇది ఇంతగా వైరల్ అవుతుంది కదా, దీని వెనుక కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు ప్రస్తుత వీడియోలో చూద్దాం. సాధారణంగా యుద్ధ సమయంలో ఆయుధాలపై శత్రువులకు వ్యతిరేకంగా నినాదాలు రాస్తారు. కానీ ఇరాన్ మాత్రం భారతీయులకు కృతజ్ఞతలు తెలుపుతూ సందేశాలు రాయడం వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ ఒంటరవుతున్న తరుణంలో భారత ప్రజల నుండి అందుతున్న నైతిక మద్దతు లేదా సానుభూతి అని మనం చెప్పుకోవచ్చు. ఈ సానుభూతిని ఇరాన్ గుర్తించింది. ముఖ్యంగా భారతీయ సోషల్ మీడియా వేదికల్లో ఇరాన్కు అనుకూలంగా వస్తున్న స్పందనలను దృష్టిలో ఉంచుకొని ఈ కృతజ్ఞతలు చాటుకుంది. ఇరాన్ మీడియా మరియు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కూడా ఈ విజువల్స్ ని గర్వంగా పంచుకోవడం విశేషం. ఇది కేవలం ఒక సందేశం మాత్రమే కాదు, భారత్ లో తమకున్న చారిత్రక మరియు సాంస్కృతిక బంధాన్ని ఈ కష్టకాలంలో గుర్తు చేసుకునే ప్రయత్నం అని చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే భారతీయుల మద్దతు తమకు ఎంతో విలువైనదని ప్రపంచానికి ఇరాన్ ఈ విధంగా చాటి చెప్పింది. ఈ థ్యాంక్ యూ ఇండియా అనే సందేశం వెనుక ఉన్న భావోద్వేగం ఒకవైపు ఉంటే, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉంది. ఇరాన్లోని యురేనియం ప్రాసెసింగ్ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ తన క్షిపణి దాడులను ముమ్మరం చేసింది. సెంట్రల్ ఇరాన్లోని ఆయుధ ఉత్పత్తి కేంద్రాలను బాంబుల దాటికి ధ్వంసమవుతున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్ హెచ్చరించినట్లుగా ఈ దాడులను మరింతగా విస్తరిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు అమెరికా కూడా రంగంలోకి దిగింది. సుమారు 2500 మంది మైనర్లు, 1000 మంది పారాట్రూపర్లతో కూడిన అమెరికా యుద్ధ నౌకల గల్ఫ్ తీరానికి చేరుకున్నాయి. అదనంగా మరో 10,000 మంది సైనికులను పంపాలని అమెరికా నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ నగరంలో సైరన్ల మోత వినిపించగానే వేలాది మంది ప్రజలు బంకర్లోకి పరుగులు తీస్తున్నారు. ఇరాన్ కూడా తన వైపు నుండి హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై సుంకం వసూలు చేయాలని నిర్ణయించడం ద్వారా ఆర్థిక యుద్ధానికి తెరలేపింది. ఈ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇరాన్ మాత్రం తన పంతంతో ముందుకు వెళ్తుంది. మొత్తంగా చూస్తే ఈ పశ్చిమాసియా యుద్ధంలో భౌగోళికంగా దూరంగా ఉన్న భారత్ పేరు ఇరాన్ క్షిపణులపై కనిపించడం అనేది ఒక సంచలనం. థ్యాంక్ యూ పీపుల్ ఆఫ్ ఇండియా అనేది ఆ ఒక్క నినాదం ద్వారా భారతీయుల పట్ల తమకున్న సానుకూలతను ఇరాన్ ప్రపంచ వేదికపై ప్రదర్శించింది. యుద్ధం ఏ మలుపు తిరిగినప్పటికీ ఈ సంఘటన మాత్రం భారత్ ఇరాన్ సంబంధాల చరిత్రలో ఒక విభిన్నమైన అధ్యాయంగా మిగిలిపోబోతుంది.